హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనిహా కలెక్షన్స్. ఈరోజు కోటా డోరియాలో పైతానీ సారీస్ అలాగే ప్యూర్ డోలా సిల్క్ సారీస్ చూపించబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిన సారీ ఆర్డర్ చేయాలంటే సారీ స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో నెంబర్కి సెండ్ చేయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇది కోటా డోరియా సారీ, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. టెక్స్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా ఇలా బుట్టి వస్తుంది జరీతో. కింద బార్డర్ అయితే ఇది పైతానీ బార్డర్ టిష్యూ బేస్ మీద మొత్తం కూడా లైట్ గోల్డెన్ జరీ వీవింగ్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చూడండి, లైట్గా టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది గోల్డ్ జరీలోనే. డిసెంబరం కలర్ శారీ, పైన వచ్చేసి సింపుల్ బార్డర్ వస్తుంది. పైతానీలోనే పళ్ళు పార్ట్ వస్తుంది. పైన బార్డర్ వచ్చేసి ఇది. మళ్ళీ అంచు అయితే లైట్ పింక్ కలర్, పీచ్ పింక్ వచ్చింది. చాలా బాగుందండి కాంబినేషన్ అయితే. గోల్డ్ జరీ సిల్వర్ జరీ రెండింటితో వీవింగ్ అయితే వచ్చింది ఈ బుట్టి అయితే. ఇదంతా వీవింగ్ అండి, మీకు ప్రింట్ లాగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం వీవింగ్. దీనికి బ్లౌజ్ కూడా హెవీగా వస్తుంది కాంట్రాస్ట్లో. ఇది బ్లౌజ్. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. కట్టు చెంగు అయితే 10 to 15 సెంటీమీటర్స్ అయితే వచ్చింది ప్లెయిన్గా ఇలా స్ట్రైప్స్తో. కలర్ చాలా బాగుందండి. లిమిటెడ్ స్టాకే ఉంది. కావాల్సిన వాళ్ళైతే తొందరగా బుక్ చేసుకోండి. లైట్ వెయిట్ ఉంటాయి ఈ సారీస్, డిఫెక్ట్స్ ఏమీ రావు. సూపర్ సారీ అండి. గోల్డ్ జరీ సిల్వర్ జరీ రెండింటితో వీవింగ్ అయితే వస్తుంది. సారీ ప్రైస్ ఓన్లీ 1350, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సేమ్ ప్యాటర్న్లో ఇదో కలర్ కాంబినేషన్, పీచ్ కలర్. అంచు మాత్రం సేమే వస్తుంది బోత్ శారీస్కి కూడా. చూడండి, పళ్ళు బార్డర్ మొత్తం సేమే వస్తుంది కాబట్టి ఓపెన్ చేయటం లేదు. మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ పిక్ పెట్టండి. శారీ ప్రైస్ ఓన్లీ 1350, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. లైట్ వెయిట్ కోటా డోరియా శారీస్ ఇవి. మిస్టేక్స్ ఏమీ రావండి శారీలో. పీచ్ పింక్ కలర్ శారీ ఇది. ఇది కూడా కోటా డోరియాలోనే వస్తుంది. సారీ ఆల్ ఓవర్ అయితే ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. మల్టీ కలర్స్ మీనా వర్క్ అలాగే గోల్డ్ జరీతో మొత్తం వీవింగ్ అయితే వస్తుంది. కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో. బర్డ్స్ ప్యాటర్న్ వచ్చింది. సారీ ఆల్ ఓవర్ కూడా వస్తుంది బర్డ్స్ ప్యాటర్న్. అలాగే బార్డర్లో కూడా వచ్చింది. కింద బార్డర్లో 2 స్టెప్ బార్డర్ అయితే కింద వస్తుంది. మొత్తం కూడా ఇది వీవింగ్ అండి, ప్రింట్ లాగా అనిపిస్తుంది మీకు. చూడండి, కోటా డోరియా శారీనే ఇది కూడా. చాలా లైట్ వెయిట్, కలర్ కూడా చాలా బాగుందండి. పళ్ళు పార్ట్ ఇది. కట్టు చెంగు పార్ట్ బ్యాక్ సైడ్ అండి. ఇది మిస్టేక్స్ ఏమి ఉండవు. ఒక 15 సెంటీమీటర్స్ కట్టు చెంగు పార్ట్. ఇది బ్లౌజ్ అండి, కాంట్రాస్ట్లో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్. ఇది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్, డార్క్ పింక్. ఇది బ్లౌజ్. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్ వస్తుంది ఇలాగా. కట్టు చెంగు పార్ట్ ఒక 10 to 15 సెంటీమీటర్స్ ఉంది. సారీ చాలా అంటే చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ పళ్ళు పార్ట్. మిస్టేక్స్ ఏమీ రావు. శారీలో బేస్ కూడా మీకు టిష్యూ వస్తుంది. ఇది పైన బార్డర్. సూపర్ శారీ ఇది కూడా. దీంట్లో కూడా ఇంకో కలర్ ఉంది, లెవెండర్ కలర్. రెండు బాగున్నాయండి, ఏ కలర్ అయినా బాగుంది. ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని అలా ఏం లేదు. వీటిలో ఏది కావాలంటే ఆ సారీ వరకు పిక్ తీసి పెట్టండి. ఓన్లీ 1400 షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. లైట్ పిస్తా గ్రీన్కి ఆలివ్ గ్రీన్కి మధ్యలో ఉండే కలర్ అండి. ప్యూర్ డోలా సిల్క్ సారీ, రష్యన్ డోలా అంటారు కదా, అది ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఇక్కడ కొంచెం క్రష్ లాగా కనిపిస్తుంది మీకు ఫ్యాబ్రిక్. సేమ్ ఇలాగే ఉంటుంది రియల్లో కూడా. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి. కలర్ అయితే మీకు వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ అయితే ప్యాటర్న్ ఇలా ఉంటుంది, పటోలా. ఇదంతా కూడా జరీ, గోల్డ్ జరీ వీవింగ్. అంచులు కూడా మీకు నీట్గా ఫినిష్ అయ్యే వచ్చాయి విత్ పైపింగ్ వర్క్. ఇది పళ్ళు పార్ట్ అండి. కలర్ అయితే చాలా క్లాస్ లుక్తో ఉంది. పైన బార్డర్ ఇది. అంచులు ఎక్కడన్నా మీకు ఇలా స్టిచ్చింగ్ కొంత మిస్ అయినట్టు వచ్చింది ఎక్కడన్నా ఒక చోట. అది పెద్ద ఇష్యూ ఏం కాదు.
మీరు కావాలంటే మామూలుగానే స్టిచ్ చేయించేస్తే సరిపోతుంది. ఇంకా శారీస్లో డ్యామేజెస్ మిస్టేక్స్ అలా ఏమీ రావు. ఫ్రెష్ శారీ లాగానే ఉంటుందండి మొత్తం కూడా. ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. ఇది బ్లౌజ్. బ్లౌజ్కి కూడా పైపింగ్ వర్క్ అయితే వచ్చేసింది. ఇది హ్యాండ్స్ కోసం మళ్ళీ బార్డర్ అండి. చాలా బాగుంది శారీ అయితే. కొంచెం క్రష్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. సూపర్ ఉంది శారీ మాత్రం. ఈ కలర్లో సింగిల్ మాత్రమే ఉందండి. సింగిల్ శారీ అవైలబుల్. ఓన్లీ 1650. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. మిస్టేక్స్ ఏమీ రావండి. సేమ్ కలర్లోని ఇదొక ప్యాటర్న్. చాలా హెవీ ప్యాటర్న్ అయితే వచ్చింది ఈ శారీకి. ఫ్యాబ్రిక్ అయితే సేమే వస్తుంది. శారీ ఆల్ ఓవర్ గోల్డ్ జరీ, అలాగే వైట్ కలర్ థ్రెడ్ వీవింగ్తో మొత్తం ప్యాటర్న్ అయితే వస్తుంది. ఇది బార్డర్ అండి. కింద ఇలా వస్తుంది ఫస్ట్ అయితే. దాని తర్వాత గోల్డ్ జరీతో బార్డర్ అయితే చిన్న బార్డర్ ఇలా వస్తుంది. పైపింగ్ కూడా వస్తుంది. ఇది పళ్ళు పార్ట్. చాలా బాగుందండి. ఇది లైట్ వెయిటే ఉంటాయి ఈ సారీస్. మిస్టేక్స్ కూడా ఏమీ రావు. బాంధనీ స్టైల్ బుట్టి, అలాగే గోల్డ్ జరీతో మొత్తం ప్యాటర్న్ అయితే వస్తుంది. మిడిల్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది. సారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా ఇదే వస్తుంది ప్యాటర్న్ అయితే. మధ్యలో మాత్రం ఇలా ఉంటుంది. ఎల్లో కలర్ అలాగే వైట్ కలర్తో థ్రెడ్ వీవింగ్ వస్తుంది. అలాగే గోల్డ్ జరీతో మొత్తం వీవింగ్ అయితే ఉంటుంది. సూపర్గా ఉందండి. ఇది కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. ఇది కట్టు చెంగు పార్ట్, ఈ ఫోల్డింగ్ వరకు కట్టు చెంగు పార్ట్ ఒక 15 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే ఇది ప్లెయిన్ బ్లౌజ్, క్రష్ టైపే ఉంటుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్, ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం బార్డర్. చాలా బాగుంది శారీ అయితే. ఓన్లీ 1750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. కొంచెం హెవీ ప్యాటర్న్ ఇది. రాణి పింక్ కలర్. ఇది కూడా ఫ్యాబ్రిక్ సేమ్ వస్తుంది. కొంచెం క్రష్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్. ఇలాగా మొత్తం గోల్డ్ జరీ, అలాగే వైట్ కలర్ థ్రెడ్ వీవింగ్తో ఇలా బాంధనీ స్టైల్లో బుట్టి వచ్చి ఫ్లవర్ లాగా వస్తుంది ప్యాటర్న్ అయితే. మీకు సారీ ఆల్ ఓవర్ అయితే ఇదే ప్యాటర్న్ రన్ అవుతుంది. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. అంచులైతే మీకు కొట్టి ఫినిష్ అయ్యే వచ్చాయి, కానీ ఇది ఫోల్డింగ్లో కొంచెం ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ముందుకు వచ్చిందనమాట. నీట్గా ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. ఇలాగా పళ్ళు పార్ట్ అండి. పళ్ళులో అయితే పికాక్స్ వచ్చాయి బోత్ సైడ్స్. అలాగే బుటీ కూడా వచ్చింది గోల్డ్ జరీతో. అలాగే ఈ పికాక్స్ అయితే గోల్డ్ జరీ, అలాగే బాంధనీ బుటీ థ్రెడ్ వీవింగ్తో అయితే వచ్చింది. చాలా బాగుంటుందండి ప్యాటర్న్ అయితే. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్, డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అయితే. కట్టు చెంగు పార్ట్ అయితే ఒక 10 to 15 సెంటీమీటర్స్ ప్లెయిన్ వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్కి ఇది బార్డర్. చాలా అంటే చాలా బాగుంది సారీ. రాణి పింక్ కలర్, పైన బార్డర్ అండి. ఇది పైన కూడా అంచులు అయితే మీకు కుట్టే వస్తాయి నీట్గా పైపింగ్ వర్క్తో. లైట్ వెయిట్ సారీనే ఇది కూడా. కొంచెం షైనీ ఉంటుంది, మరీ టూ మచ్ షైనీగా ఉండదు, అలాగే మరీ డల్గా కూడా ఉండదు. చాలా బాగుందండి సారీ అయితే. జరీ క్వాలిటీ కూడా బాగుంటుంది. ప్యాటర్న్ కలర్ అంతా బాగుంది. ఓన్లీ 1750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. గ్లాస్ గ్రీన్ కలర్ ఇది. దాంట్లో కూడా చాలా మంచి షేడ్ అని చెప్పొచ్చు. ఇది ప్యూర్స్లో వస్తుంది ఇంత అందం ఈ కలర్కి. చాలా బాగుందండి. ఇది కూడా ప్యాటర్న్ కూడా భలే ఉంది అసలు. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. గోల్డ్ జరీ, అలాగే మల్టీ కలర్స్ మినా వర్క్తో ఉంటుంది మొత్తం ప్యాటర్న్ అయితే. సూపర్గా ఉందండి. పళ్ళు పార్ట్ పైన కూడా సేమ్ బార్డర్ వస్తుంది. ఇది కలర్ వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి రష్యన్ డోలా ప్యూర్ అండి. అంచులు అయితే ఇలా స్టిచ్ అయ్యే వస్తాయి.
పైపింగ్ వర్క్తో. ప్లెయిన్ బ్లౌజ్ కట్టు చెంగు పార్ట్ అయితే ఈ ఫోల్డింగ్ వరకు వస్తుంది. ఇక్కడ చూడండి చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది కట్టు చెంగు పార్ట్తో. డ్యామేజ్ కాదు ఇది వీవ్ మిస్టేక్ అని చెప్పొచ్చు. చూడండి డ్యామేజ్ అయితే ఇలా ఉండదండి మీకు. చాలా బాగుంది సారీ మాత్రం, అస్సలు మిస్ చేసుకునే సారీయే కాదండి, అంత బాగుంది సారీ. కలర్ చాలా బాగుందండి. అలాగే ప్యాటర్న్ కూడా నచ్చింది నాకైతే. ఇది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. సూపర్ సారీ. లైట్ వెయిటే ఉంటాయండి ఇవన్నీ కూడా. 100% ప్యూర్ సారీస్ ఇవి. చెక్ చేసుకోవచ్చు మీరు కావాలి అంటే. కలర్ భలే ఉంది. సారీ ప్రైస్ ఓన్లీ 1750, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. రాణి పింక్ కలర్, ఇది కూడా ప్యూర్ ఉంటుంది సారీ. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం లైట్ వెయిట్ ఉంది. ఇందాక చూపించిన సారీస్ కంటే ఇంకా లైట్ వెయిట్ ఉంది. ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ అయితే ఉండొచ్చు. సారీ ఆల్ ఓవర్ అయితే చూసుకోవచ్చు మీరు. ఎంబోజ్ వీవింగ్తో ఫుల్ జాల్ వర్క్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సారీ. దగ్గరగా చూస్తే కానీ మీకు అర్థం కాదు. చూడండి ఇలా సెల్ఫ్ ఎంబోజ్ వీవింగ్ అయితే వస్తుంది. తర్వాత ఈ డాన్సింగ్ డాల్స్ ప్యాటర్న్ అయితే మొత్తం ఇలా జరీ వీవింగ్ మీనా వర్క్తో ఉంటుంది. సూపర్ ఉందండి, చాలా లైట్ వెయిట్ అండి. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ గోల్డ్ జరీ మీనా వర్క్తో సేమ్ బార్డర్ వస్తుంది. అలాగే అంచులు కూడా మీకు పైపింగ్ వర్క్తో వస్తాయి నీట్గా. పళ్ళు పార్ట్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ మాత్రం. ఇక్కడ మిస్టేక్ చూడండి మీరు, ఇలా జరీ థ్రెడ్ కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది. ఇది మిస్టేక్ సారీలో. అన్నింటికి అలా ఏం రాలేదు, ఈ ఒక్క సారీ మాత్రం వచ్చింది. కట్టు చెంగు పార్ట్ కొంత దూరం అయితే ప్లెయిన్ వస్తుంది. సూపర్ సారీ అసలు. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ వస్తుంది. దీనికి బ్లౌజ్ ప్లెయినే వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం ఇది బార్డర్లో కూడా మీనా వర్క్ అయితే వచ్చింది. హ్యాండ్స్కి కూడా బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చింది. ఇక్కడ శారీలో ఎంబోజ్ వీవింగ్ వచ్చింది, కానీ బ్లౌజ్ కట్టు చెంగు పార్ట్ మాత్రం ప్లెయిన్గానే ఉంది. ఇది పైన బార్డర్ అండి, పైన కూడా చూపిస్తాను. ఇది పైన సూపర్గా ఉంది సారీ. చాలా అంటే చాలా లైట్ వెయిట్, ఫాలింగ్ ఉంటుంది మీకు సారీ. ఓన్లీ 1750, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. పీచ్ కలర్ సారీ అండి. ఇది కూడా రష్యన్ డోలా లేదా ప్యూర్ ఉప్పాడ సిల్క్ అలా ఉంది. సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బాక్స్ టైప్ ప్యాటర్న్ వస్తుంది మల్టీ కలర్స్లో. చూడండి మీరు, మల్టీ కలర్స్ ఏం కాదు, 2 కలర్స్ అండి. లైట్ పింక్, ఒక విధమైన పింక్ అండి. చాలా బాగుంది కలర్. బేస్ కలరే బాగుంది, అంతకన్నా ఈ 2 కలర్స్ ఇంకా దాని మీద వచ్చిన ప్యాటర్న్లో వచ్చిన కలర్స్ అయితే ఇంకా బాగున్నాయండి. సీ గ్రీన్, సీ బ్లూ, అలాగే లైట్ ఒక విధమైన పింక్ షేడ్. ఇది ఎంత బాగుందో అసలు. ఉప్పాడ సిల్క్ లాగా ఉందండి ఇది ఫ్యాబ్రిక్. ఇందాక చూపించిన శారీ కూడా ఉప్పాడ సిల్క్ లాగానే ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి సారీస్ అయితే. కింద బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది గోల్డ్ జరీ, అలాగే మీనా వర్క్తో. మిడిల్ పార్ట్ అయితే ఇది ప్యాటర్న్, బాక్స్ టైప్ ప్యాటర్న్ జరీతో వచ్చి కలర్ రంకాట్ స్టైల్లో వస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఫ్లవర్ బుటీ కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్ బంచ్ ఒక తీగలాగా ఇచ్చారనమాట ఈ బాక్స్ టైప్ ప్యాటర్న్లోనే. ఇక్కడైతే స్కై బ్లూ కలర్, స్కై బ్లూ కూడా కాదు, ఇది సీ గ్రీన్, పౌడర్ బ్లూ అలా ఉంది కలర్ అయితే. ఇది లైట్ పింక్, పింక్లో చాలా మంచి షేడ్ అనమాట. పైన బార్డర్ వచ్చేసి ఇది చారల్గా కనిపిస్తుంది కదా, రియల్గా కూడా ఇలాగే ఉంటుంది ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అయితే. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్కి ఇది బార్డర్. చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్. పళ్ళు పార్ట్ అండి ఇది. కట్టు చెంగు పార్ట్ అయితే కొంత ప్లెయిన్ వస్తుంది అనుకుంటున్నాను. ఒక 10 to 15 సెంటీమీటర్స్ లేదా హాఫ్ మీటర్కి కొంచెం తక్కువ వస్తుంది ప్లెయిన్గా. శారీ మాత్రం సూపర్గా ఉందండి. మిస్ చేసుకునే శారీనే కాదు, అంచులు కూడా మీకు కుట్టే వస్తాయి కాబట్టి మీకు ఏ రకమైన ఇంకా మెయింటెనెన్స్ అయితే ఏమి ఉండదండి. ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. నీట్గా ఫినిష్ అయ్యి వస్తుంది కాబట్టి. ఇది బ్యాక్ సైడ్ ఫోల్డింగ్లో ఇలా పైకి కనిపిస్తుంది, కానీ మీరు నీట్గా ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. నీట్గానే ఉందండి ఇది పైపింగ్ వర్క్ అయితే.
చాలా అంటే చాలా బాగుంది. రంగాత్ స్టైల్లో ఉంటుంది మొత్తం. చూడండి ఇలా బ్యాక్ సైడ్. ఈ జరీ వచ్చేసి నీమ్ జరీలో కొంచెం క్వాలిటీ బాగుంది. చాలా బాగుంది సారీ. ఓన్లీ 1750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. మిస్టేక్స్ ఏమీ లేవండి సారీలో. రాణి పింక్ కలర్లోనే ఇది కూడా సారీ ఆల్ ఓవర్ అయితే ఇలా జాల్ వర్క్ వచ్చేస్తుంది జరీతో. జరీ థ్రెడ్ రెండు ఉన్నాయండి ఈ సారీలో, చూడొచ్చు మీరు. లైట్ జరీ వర్క్ వచ్చింది. మొత్తం కూడా ఎక్కువగా అయితే గోల్డ్ కలర్ థ్రెడ్ వీవింగ్తోనే వచ్చింది. వీవింగ్ అయితే సారీ ఆల్ ఓవర్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు వీడియోకి కొంచెం డల్ అనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా బాగుందండి. కలర్ కానీ ప్యాటర్న్ కానీ సూపర్గా ఉన్నాయి. బార్డర్ బోత్ సైడ్ సేమ్ ఉంటుంది. ఈ సారీలో కూడా పైపింగ్ అయితే వచ్చేసింది. బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది మీకు. పళ్ళు పార్ట్ మంచి వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పచ్చు. లైట్ వెయిట్ సారీస్ అండి ఇవన్నీ కూడా. కొంత దూరం కట్టు చెంగు అయితే ప్లెయిన్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి, ప్లెయిన్ బ్లౌజ్. ఇది కూడా చారలు చారలుగా కనిపిస్తుంది కదా, రియల్గా కూడా టెక్స్చర్ అయితే ఇలాగే ఉంటుంది. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్. పైన కూడా సారీలో సేమ్ బార్డర్ వస్తుంది ఇలాగా. సూపర్గా ఉంది సారీ మాత్రం. ఓన్లీ 1650. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఎల్లో కలర్ అండి. ఎల్లోలో కూడా చాలా మంచి షేడ్ అని చెప్పచ్చు. చాలా క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే. సారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా గడ్సోలా స్టైల్లో ప్యాటర్న్ అయితే వస్తుంది గోల్డ్ జరీతో. బాందని బుట్టి కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మొత్తం కూడా జరీ వీవింగ్. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది, అలాగే పైపింగ్ కూడా వస్తుంది. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు కూడా చాలా బాగుంది. కట్టు చెంగు పార్ట్ కొంత దూరం అయితే ప్లెయిన్ వస్తుంది, ఒక 10 to 15 సెంటీమీటర్స్. మిగతా ప్లెయిన్ పార్ట్ అంతా బ్లౌజ్. ఇది కూడా ప్యూర్ సారీ. ఇవన్నీ కూడా ప్యూర్ సారీసే అండి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా. ఇందాక చూపించిన కోటా డోరియా సారీస్ తప్ప మిగతా అన్ని సారీస్ కూడా ప్యూర్లోనే వస్తాయి. చూడండి, ఇది చినాన్ టైప్ ఉంది ఫ్యాబ్రిక్. మీకు టెక్స్చర్ అయితే భలేగా ఉంది అసలు. ఇక్కడ హ్యాండ్స్ కోసం బార్డర్ కూడా వచ్చింది. చినాన్ టైప్ ఉంది కానీ చినానో కాదో నాకైతే తెలీదు, కానీ 100% ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం. కలర్ భలే ఉంది. వీడియో కూడా కరెక్ట్ కలరే చూపిస్తుందండి. సూపర్గా ఉంది సారీ మాత్రం. మిస్టేక్స్ అయితే ఏమీ రాలేదు. ఓన్లీ 1750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఆరెంజ్ కలర్ సారీ ఇది. పటోలా పళ్ళు వస్తుంది ఇలాగా. హెవీగా ఉంది పళ్ళు అయితే, చాలా బాగుంది. సారీ మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంటుంది. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ విత్ బర్డ్స్ ప్యాటర్న్. బర్డ్స్ ఎలిఫెంట్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది గోల్డ్ జరీతో. చాలా క్లాస్ లుక్తో ఉంది సారీ మాత్రం. మిస్టేక్స్ అయితే ఏమీ రాలేదు. మిడిల్ పార్ట్ అయితే ఇలా చిన్న బుట్టి అయితే వచ్చింది. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ వస్తుంది. కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ ఇలా రెడ్ కలర్లో అయితే వచ్చింది, అటాచ్ చేసి ఇచ్చారు. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. కట్టు చెంగు పార్ట్ అయితే సపరేట్గా ఏమీ రాలేదు. సారీ మాత్రం చాలా బాగుందండి. మిస్టేక్స్ అయితే ఏమీ రాలేదు. ఇక్కడ బ్లౌజ్ అటాచ్ చేశారు కాబట్టి కట్టు చెంగు పార్ట్ ప్లెయిన్గా రాలేదు కాబట్టి, ఒకవేళ ఈ పార్ట్లో మిస్టేక్ ఏమన్నా వచ్చి కట్ చేసి ఇలా అటాచ్ చేశారో ఏమో నాకైతే తెలీదు. ఒకవేళ ఎవరైనా ఈ సారీ కావాలి అంటే లెంత్ చెక్ చేసి 550 ఉందా లేదా అనేది చెప్తాను. బ్లౌజ్ మాత్రం చూడండి 1 మీటర్ దాకా ఉంది. ఈ కట్టు చెంగు పార్ట్ లేదు, ప్లెయిన్గా రాలేదు కాబట్టి నాకు డౌట్ అన్నమాట, సారీ లెంత్ సరిగా ఉందో లేదో అని. సో కావాలి అంటే చెప్పండి, ఎవరైనా మీకు లెంత్ అయితే మెజర్మెంట్ చెక్ చేసి చెప్తాను. సారీ మాత్రం చాలా బాగుందండి. ఇది వీడియోలో లాస్ట్ సారీ. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1000. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. సూపర్ సారీ అండి. కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది. ఈ రెడ్ కలర్ మిస్ మ్యాచ్ బ్లౌజ్ అయినా కూడా మీకు ఇక్కడ వచ్చిన రెడ్ కలరే కాబట్టి కాంట్రాస్ట్లో ఇచ్చారు కాబట్టి సెట్ అయిపోతుంది. ఇంకా వేరే బ్లౌజ్ కూడా ఏమీ స్టిచ్ చేయించాల్సిన అవసరం కూడా లేదు. మరీ అంతగా కావాలి అంటే ఇంకో బ్లౌజ్ లాగా గ్రీన్ కలర్లో అయితే ఇంకోటి స్టిచ్ చేయించుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఇది మాత్రం సెట్ అయిపోతుంది.
ఒకసారి ఈ బ్లౌజ్ ఇంకోసారి గ్రీన్ కలర్లో స్టిచ్ చేయించుకుంటే అది కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కూడా. సో ఇంకోటి ఎక్స్ట్రాగా కుట్టించుకున్నా పర్లేదు, కానీ ఇది మాత్రం సెట్ అయిపోతుంది. కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి. ఇది వీడియోలో లాస్ట్ శారీ. ఓన్లీ 1000 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకా శారీలో అయితే మిస్టేక్స్, డ్యామేజెస్ అలా అయితే ఏమీ లేవు. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. చూడొచ్చు మీరు ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్యాబ్రిక్. ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.